నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మోదీ సర్కార్ అంధకారంలోకి నెట్టేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని, విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు డబుల్ టైం పేపర్ లీక్ సర్కార్గా మారిందంటున్న డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్తో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. నీట్ రద్దు అంశంతో దేశవ్యాప్తంగా అదే చర్చ. ఇదే అంశానికి సంబంధించి డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్తో ప్రస్తుతం మనం ఉన్నాము. తన మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ నీట్ రద్దు అంశం దేశవ్యాప్తంగా అంటే విద్యార్థులకు, మెడికల్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది, దానివల్ల భవిష్యత్తుకి ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నీట్ రద్దుతో మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే వాళ్ళు ఎలా చూడవచ్చు దీన్ని, ప్రభుత్వం ఏదో పేపర్ లీకేజు ఈ రద్దు అంశాన్ని? ముఖ్యంగా దేశంలో నీట్ ఎగ్జామ్ అనేటువంటిది 22 లక్షల మంది ఈసారి రాయడం జరిగింది. ప్రతిసారి అంతే రాస్తూ ఉంటారు. గతంలో కూడా అంటే 2024లో కూడా నీట్ ఎగ్జామ్ అనేటువంటిది లీక్ అవ్వడము మరియు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఈసారి అయినా ఒక నిష్పక్షపాతంగా, నిబద్ధతతోటి, నిజాయితీగా ఎగ్జామ్ని నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేయడం అనేటువంటిది జరిగింది. మరి ఏంటి అంటే ఈ నీట్ ఎగ్జామ్ వల్ల నీట్ ఎగ్జామ్లో ఎంటర్ అయ్యేటువంటి వారు ఎంబీబీఎస్కి అర్హత సాధించి వాళ్ళు డాక్టర్లు అయ్యేటువంటి కళను సాకారం చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు ఇలా నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జాము లీక్ అవ్వడము, మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుందో అది వైద్య విద్య ప్రమాణాలను తగ్గిస్తూ, అంటే మెడికల్ కాలేజీలకి వైద్య విద్య ప్రమాణాలు పాటించినప్పటికీ వాటికి కొన్నిటికి రిలాక్సేషన్ ఇచ్చి ప్రమాణాలు లేకపోయినా కానీ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడం. ఒకవైపు నీట్ ఎగ్జామ్ రద్దు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రద్దు, మరోవైపు ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రమాణాలు లేకుండా పర్మిషన్లు ఇవ్వడము. ఇదంతా కలిపి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి పాలన కంటే ముఖ్యంగా అంటే వైద్య విద్య కానీ, వైద్యంపై కానీ, అంటే ప్రాణాలతో, దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే తెలుసు తప్ప ఇంకా ఎటువంటి నిబద్ధతతో కానీ పనిచేయడం లేటువంటిది ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవి. ఒకసారి అంటే సరే ఏదో అనుకోవచ్చు, రెండోసారి కూడా లీక్ అవడం అనేటువంటిది చాలా బాధాకరం, దురదృష్టకరం. విద్యార్థుల భవిష్యత్తు అనేటువంటిది ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో వైద్య విద్య కానీ, విద్యా వ్యవస్థపై చాలా పెద్ద ప్రభావం ఇది. ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తున్నది అని మనం మాట్లాడుకునేటువంటి సమయంలో అసలు ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ముఖ్యమైన ఎడ్యుకేషన్గా మనం భావించవచ్చు వైద్య విద్య అనేటువంటిది. ఒక డాక్టర్గా కావాలనేటువంటి కళ ఎంతోమంది ప్రజలకు కానీ, నాయకులకు కానీ, తల్లిదండ్రుల యొక్క కోరిక కూడా చాలామందికి ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకునేటువంటి దిశలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేటువంటి బాధాకరం. అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిర్వహిస్తాము అని అంటున్నది కదా, రద్దు అయిన దాన్ని మళ్ళీ నిర్వహిస్తాము అంటున్నది. ఇప్పుడు బీజేపీ సర్కార్ ఎట్లా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు పెద్దగా ప్రగల్భాలు పలుకుతారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టుగానే డబల్ టైం పేపర్ లీక్ ఒకటి, మళ్ళీ దాంతోపాటుగా డబల్ టైం నాశనం చేయడం వైద్య విద్యని కానీ, వైద్య రంగాన్ని కానీ. అంటే లీకేజు మరియు వైద్య విద్య ప్రమాణాలు లేకపోయినా మెడికల్ కాలేజీలకు అనుమతులు. ఇదంతా కేవలం నార్త్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని అక్కడ డాక్టర్ల కొరత ఉంది కాబట్టి వాళ్ళ కోసము రిలాక్సేషన్ ఇస్తూ, అంటే వైద్య ప్రమాణాలు పాటించినప్పటికీ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడము. దీనివల్ల దేశం యొక్క ప్రజల ప్రాణాలు ముప్పులో పడతాయి. అంటే భవిష్యత్తు, ఇది దేశం యొక్క భవిష్యత్తు. ఇప్పుడు అయ్యేటువంటి డాక్టర్లు ఇప్పుడు వైద్య విద్యలో జాయిన్ అయితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళే మనకి వైద్యం చేసేటువంటి వైద్యులు. ఆ ప్రమాణాలే పాటించినప్పుడు దేశం నెంబర్ 1 ఉంటే ఏంటి, నెంబర్ 2 ఉంటే ఏంటి, అలాంటి అర్థం కాని విధంగా బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. అంటే ఒక డాక్టర్ సెల్ చైర్మన్గా మీరు సరే ఈ రద్దుకు విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? అంటే ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా ఉందని అంటారా, దీన్ని ఎలా చూస్తారు? ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే 2 సార్లు లీక్ అవడం అనేటువంటిది చిన్న విషయం కాదు. అందులోనూ అది అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామ్, దేశం మొత్తంలో ఒకేసారి రాసేటువంటి ఎగ్జామ్. మరి ఇలాంటప్పుడు సరే చాలామంది విద్యార్థులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు రెక్కల కష్టంతో పిల్లల్ని డాక్టర్ చేయాలని చాలామంది కల ఉంటుంది. వాళ్ళు రాశారు. బాధాకరం ఏంటంటే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ అదే రకంగా అంతే సమయం కేటాయించి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మళ్ళీ కోచింగ్కి పంపడం కానీ, లేకపోతే ఈ సమయం వృధా అనే సమయం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వైద్య విద్యలో. ఎందుకంటే దీర్ఘకాలికంగా చదివేటువంటి కోర్సు కాబట్టి ప్రతిరోజు ఇంపార్టెంటే. మళ్ళీ అదే టెంపోతోటి ఎగ్జామ్ రాయడం అనేటువంటిది ఎంతైనా కొంత కష్టంగా ఉంటుంది. సరే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి.
విద్యార్థులు కూడా చాలా స్ట్రెంగ్త్తో ఉండాలి, సైకలాజికల్గా లో అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా వారికి జాగ్రత్త చెప్పే వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. అది జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఖచ్చితంగా పోరాటం విద్యార్థుల తరపున వాళ్ళ తల్లిదండ్రుల తరపున కొనసాగుతూ ఉంటుంది.